నమస్కారం VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి భారీ చేరికలు. ప్రజా ఫిర్యాదు స్వీకరించేందుకు బైంసా క్యాంపు కార్యాలయంలో అందుబాటులో జిల్లా ఎస్పీ జానకి షర్మిల. నామినేషన్ సెంటర్లను తనిఖీ చేసిన రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ ఆయేషా. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చిట్యాల్ గ్రామంలో భారీ ర్యాలీతో నామినేషన్లు. బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి. లక్ష్మణచంద మండలం తిరుపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ ఉప సర్పంచ్ సుంచు లింగన్న, తాజా మాజీ వార్డు మెంబర్లు బొమ్మెన రవి, దేవోల సురేష్, పలువురు నాయకులు మోహన్, సుధాకర్, రాజేశ్వర్, రవి, సురేష్, రజనీకాంత్, గంగాధర్, లింగన్నలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరరెడ్డి సమక్షంలో సోమవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిన్నయ్య, నాయకులు భూపాల్ రెడ్డి, అడ్వాల రమేష్, ముత్తంరెడ్డి, గంగన్న, సాయనితో పాటు ఇతరులు పాల్గొన్నారు. లక్ష్మీచంద మండలం తిరుపల్లి గ్రామం నుంచి ఉప సర్పంచ్ లింగన్న, ఆయనతో పాటు ఇద్దరు వార్డు మెంబర్లు రవి, సురేష్తో పాటు మరి అనేక మంది గ్రామ పెద్దలు, యువత ఈరోజు బీఆర్ఎస్కి రాజీనామా చేసి మరి భారతీయ జనతా పార్టీ చేరుతున్న సందర్భంగా వారికి సాధారణంగా ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారికి నేను అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. జిల్లా ప్రజలకు ముఖ్య సమాచారం. రేపు అనగా 3/12/2025 బుధవారం నాడు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల IPS బైంసా క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించేందుకు అందుబాటులో ఉండనున్నారు. నామినేషన్ సెంటర్లను రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ ఆయేషా తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ ఆయేషా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అక్కడ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అరుణారాణి, జూనియర్ అసిస్టెంట్ రమణ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ కార్యక్రమాన్ని చిట్యాల్ గ్రామంలో భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం చిట్యాల్ గ్రామంలో భారీ ర్యాలీతో మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి దంపతులు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. ఇదిలా ఉండగా ముజి గ్రామం నుంచి సైతం నామినేషన్ దాఖలు చేశారు. మరలా మూలవాడు మన నుండి
పట్టణంలోని హరిహర క్షేత్రం మల్లనగుట్ట ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ధర్మకర్త అల్లోల వినోదమ్మ ఆధ్వర్యంలో ఉదయం గణపతి, సుబ్రహ్మణ్య ఆలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలు, నూతన వస్త్రంకలన పల్లకీ సేవ, మధ్యాహ్న హారతి అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి నవయుగ మూర్తి, ఆలయ కోశాధికారి సాముల వేణుగోపాల్ రెడ్డి, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భగవద్భక్తులందరినీ కూడా తిరిగేటప్పుడు అందరూ దిశగా శ్రీ ప్రోదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి తన వంతు సాయంగా ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్ గుప్తా 151 సిమెంట్ బ్యాగుల్ని అందజేశారు. దీని విలువ దాదాపు 50,000 రూపాయలు అని తెలిపారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సాయంగా అందజేస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ముత్యం సంతోష్ గుప్తాను పట్టణ విశ్వబ్రహ్మణ సంఘం సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోటగిరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ముప్పిడి రాకేష్, కోశాధికారి సుద్దాల నారాయణ, ఆలయ ప్రభు సింహరాజు, సాగర్, ఆలయ గౌరవాల సలహాదారుడు ముప్పిడి రవి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక దర్శనానికి నిర్మల్ డిపో నుండి అరుణాచలం, తిరుపతికి బస్సు బయలుదేరింది. ఈ బస్సు 2వ తేదీ నిర్మల్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం కాణిపాకం వరసిద్ధి వినాయకుని దర్శించుకొని అరుణాచలం వెళ్తుంది. అరుణాచలం దర్శనం తర్వాత గిరి ప్రదక్షిణ చేసుకొని 4వ తేదీ రోజు తిరుపతికి చేరుకుంటుంది. బస్సులో బయలుదేరుతున్న ప్రయాణికులకు డిపో మేనేజర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి భారీ చేరికలు. ప్రజా ఫిర్యాదులు స్వీకరించేందుకు బైంసా క్యాంపు కార్యాలయంలో అందుబాటులో జిల్లా ఎస్పీ జానకి షర్మిల. నామినేషన్ సెంటర్లను తనిఖీ చేసిన రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ ఆయేషా. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చిట్యాల్ గ్రామంలో భారీ ర్యాలీతో నామినేషన్లు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.